రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆడబిడ్డల వివాహ ఖర్చుల నిమిత్తం 40,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తామని జీవో విడుదల చేయడాన్ని ఖండిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శుక్రవారం బోసుబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ 2019లో నిలిపివేసిన భవన నిర్మాణ సంక్షేమ పథకాలను 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే అందులో కొన్ని మాత్రమే తూతూ మంత్రంగా ప్రవేశపెట్టారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులను వెన్నుపోటు పొడిచారని, ఇదే కొనసాగితే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, ఐఎఫ్టియు నాయకులు గంపల శ్రీను, కత్తుల వెంకటేష్, తానిగడప వెంకటేష్, కొత్తూరు శ్రీను, దాసు, కొండ జయరాజు, వీరయ్య, సత్తయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. వారికి అమలు చేస్తానన్న సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అనేక వంకర టింకర్ల జీవోలు జారీ చేస్తూ నిర్మాణ కార్మికుల్ని నిరుత్సాహపరుస్తుంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఎలాగే చేస్తే కనుక నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు. 2019కు పూర్వం భవన నిర్మాణ సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో అమలు జరిగాయి. నిర్మాణ కార్మికులు చనిపోయినా, ప్రమాదంలో చనిపోయినా, భార్య కూతురు డెలివరీ అయినా, కూతురికి వివాహమైనా, అంగవైకల్యం చెందిన, ఆరోగ్యం బాగోలేక 3 నెలల సెలవు మంజూరు చేసేవారు. ఇటువంటి పథకాలు అమలు చేసేవారు. కానీ 2019 నుంచి నిలిపివేసిన తర్వాత మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పి టీడీపీ, జనసేన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినాయి. ఆ బోర్డు తెరుస్తున్నామని చెప్పి సంవత్సరం క్రితం ప్రకటించి ఈ రోజు మళ్ళీ అసెంబ్లీలో ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని ఉల్లంఘించారో. ప్రమాద మరణానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు, అంగవైకల్యానికి ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. అంటే సహజ మరణానికి కొద్దిగా మట్టి ఖర్చుల కింద 80,000 రూపాయలు ప్రకటించారు. అదేవిధంగా అసెంబ్లీలో నిండి సభలో కార్మిక మంత్రి కూతురు వివాహం అయితే 40,000 ఇస్తామని చెప్పి ప్రకటించి ఈ రోజు 20,000 అని చెప్పి మళ్ళీ బొక్కాయిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. పక్క రాష్ట్రాల్లో ఎలాగ అమలవుతున్నాయో సహజ మరణం చెందితే 40,000, అది ప్రమాద మరణం చెందితే 10 లక్షలు, సహజ మరణం చెందితే 4 లక్షలు, ప్రమాద మరణం చెందితే 10 లక్షలు, కూతురి వివాహం జరిగితే 80,000, ప్రసూతి ఖర్చులు 30,000, 40,000 చొప్పున ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. ఆ విధంగా అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.